7వ తరగతి చదువుతున్నాను. అందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు నేను విజయలక్ష్మి పండిట్ గురించి చెప్పబోతున్నాను. బ్రిటిష్ పాలకుల చెర నుండి భరతమాత బానిసత్వ సంఖ్యలు తెంచేదాకా అలు పెరగని పోరాటం చేసిన ధీర వనితలలో విజయలక్ష్మి పండిట్ గారు ఒకరు. మోతీలాల్ నెహ్రూ దంపతులకు 1900 సంవత్సరం ఆగస్టు 18న జన్మించారు. జవహర్లాల్ నెహ్రూ ఈమెకు సోదరుడు. మంత్రి పదవిని పొందిన మొట్టమొదటి భారతీయ మహిళ. 1939 సెప్టెంబర్లో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభించబడింది. అదే సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం ఈ యుద్ధంలో ఇండియాను ఇరికించింది. భారతీయ సైనికులు ఈ యుద్ధానికి రావాలని ఆజ్ఞాపించింది. భారతీయ నాయకులతో ఎటువంటి సమావేశం లేకుండా భారతీయులను ఈ రెండవ ప్రపంచ యుద్ధంలో భాగస్వాములుగా చేసుకున్నందుకు విజయలక్ష్మి పండిట్ ఆడపులిలా గర్జించింది. భారతీయులను బానిసలుగా చేసుకొని వారి చేతిలో తోలుబొమ్మలా చేసిన బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని విరమించుకోమని హెచ్చరించింది. 1990 డిసెంబర్ 9వ తేదీన విజయలక్ష్మి పండిట్ గారు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. 1990 డిసెంబర్ 1న ఆమె మరణించింది. ధన్యవాదాలు.